హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోడ్ ట్రిప్ 98. ఈరోజు మనం తిరుపతికి అయితే వెళ్తున్నాము. మనమైతే ప్రజెంట్ కాచిగూడ నుంచి తిరుపతికి అయితే బయలుదేరుతున్నాము. నేను ఆల్రెడీ తిరుపతి వీడియో సపరేట్గా పెట్టాను అండ్ అలాగే శ్రీకాళహస్తి వీడియో కూడా నేను సపరేట్గా అప్లోడ్ చేశాను. మీరు కనుక ఫుల్ వీడియో కావాలంటే నేను ఆ 2 వీడియోస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చూసేసేయండి. అండ్ మనము ఇప్పుడు ప్రజెంట్ అయితే తిరుపతిలో ఏం చూసాము ఏంటి అనేది దాని గురించి ఈ వీడియో ఫుల్గా నేను మీకు చెప్తాను. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి రేణిగుంట స్టేషన్ అయితే రీచ్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ మనకైతే ఇప్పుడు 7 కావస్తుంది. సన్ రైజ్ కూడా చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మేము ఇప్పుడే జస్ట్ నౌ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. తిరుపతిలో మేము అనేది స్కూటీ అనేది తీసుకున్నాం కదా, ఆ స్కూటీ వివరాలు కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. లాస్ట్ 2 వీడియోలో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయలేదు, బట్ ఈ వీడియోలో మొత్తం మెన్షన్ చేస్తాను. ప్రజెంట్ మనం వచ్చేసి తిరుమల ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము, ఘాట్ రోడ్ ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడ మనకు చెక్కింగ్ అనేది జరుగుతుంది. ఎవ్రీ వెహికల్ ఇక్కడ చెక్కింగ్ అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ నుంచి మనకు బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. తిరుపతి నుంచి తిరుమలకి బస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి అండ్ ట్యాక్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. మనమైతే బైక్ అయితే తీసుకున్నాము. మనకు బైక్ వచ్చేసి పర్ డే 600 రూపీస్ ఛార్జ్ చేశారు. మేమైతే 2 డేస్కి తీసుకున్నాము. ఎందుకు అని అంటే ఫస్ట్ తిరుపతి అండ్ తిరుమలలో మొత్తం చూసుకొని అండ్ నెక్స్ట్ డే శ్రీకాళహస్తి టెంపుల్ చూసుకుందాం అనేసి తీసుకున్నాము. అండ్ మేము కొద్ది దూరం వెళ్ళాక డ్రోన్ అయితే ఫ్లై చేసాము. ఆ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. చాలా అద్భుతంగా వచ్చింది. మీరు కూడా ఎలా వచ్చిందో చూడండి అండ్ కమెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేసి. అలాగే మేము తిరుపతికి ముందుగానే టికెట్స్ 300 దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము అండ్ 3 months ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఆ వివరాలు కూడా నేను మీకు చెప్తాను. మనం 3 months ముందు ట్రైన్ బుక్ చేసుకోకుండా 1 month ముందు బుక్ చేసుకున్నా అది అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకు 300 దర్శనం టికెట్ ఎవ్రీ మంత్ కూడా ప్రొవైడ్ చేస్తారు 25th రోజు. అండ్ అలాగే అకామిడేషన్ 26th రోజు. ఆ 2 days కంపల్సరీగా మనమైతే తీసుకోవాల్సిందే. ఎందుకు అది మిస్ అయితే మాత్రం 2500 పెట్టేసి తెలంగాణ నుంచి తెలంగాణ ట్రావెల్స్ వాళ్ళు, టూరిజం వాళ్ళు మనకైతే బస్ ఫెసిలిటీస్ ఇస్తారు. అందులోనే ఇంక్లూడింగ్ 300 దర్శనం కూడా ఉంటుంది. ప్రజెంట్ మనం వచ్చేసి మేము తీసుకున్న అకామిడేషన్ దగ్గర అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది. 2 beds, ఒక సోఫా, 2 fans మనకైతే ప్రొవైడ్ చేశారు. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మేము నియర్ బై ప్లేసెస్ తిరుమలలో చూసుకుందాం అనేసి ప్లాన్ చేసుకున్నాము. ప్రజెంట్ అయితే మనము గోగర్భం ఆనకట్ట ఉద్యానవనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆనకట్ట మనకు వెళ్ళే దారిలోనే ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఆపి ఈ వ్యూ అయితే చూడండి, మీకు కూడా చాలా బాగుంటుంది. ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ. ఇక్కడ నుంచి మేమైతే ఆ వ్యూ చూసుకొని డైరెక్ట్గా లాస్ట్ ప్లేస్ పాప వినాశన తీర్థంనైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. మీరు చూస్తున్నది పాప వినాశన తీర్థం. ఇక్కడ పైనుంచి మనకు వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఆ వాటర్లో మనం స్నానం చేసుకొని ఏమన్నా పాపాలు ఉంటే తొలగిపోతాయనేసి పెద్దవాళ్ళ నమ్మకం అండ్ అలాగే అక్కడ ఉండే వాళ్ళ నమ్మకం. మనమైతే ప్రజెంట్ పాప వినాశనం టెంపుల్, అమ్మవారి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా అమ్మవారిని. అండ్ అలాగే మనకు ఇవి జంతువులు చెట్ల పైన చాలా వరకు కనిపిస్తాయి. దీనికి ఫుడ్ కోసం అనేసి కిందకి వస్తాయి. మనము ఏదైనా అట్టిపండు కానీ బిస్కెట్స్ కానీ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ అక్కడ నుంచి మనము దర్శనం చేసుకొని మెల్లగా ఆకాశగంగకి అయితే రీచ్ చేసాము. మనకు ఇక్కడ ఆకాశగంగ అమ్మవారి టెంపుల్ అండ్ అలాగే వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. ఇది వాటర్ మనకు కొండల మధ్య లోపల నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వాటర్
చాలా తియ్యగా ఉంటాయి. అండ్ అలాగే వాటర్ తలపైన వేసుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వాటర్ని. ఇక్కడ మనకు ఒక కాలువలాగా ఏర్పాటు చేశారు. వాటర్ అనేది అటు ఫ్లో అవుతుంది కదా, అక్కడ నుంచి మనకు వెళ్ళడానికి వీలుండదు కాబట్టి ఇక్కడ నుంచే డైరెక్ట్ చేతిలో వేసుకొని తలపైన వేసుకొని తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటాం మనము. అండ్ అలాగే ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పూజ చేస్తున్నారు చాలామంది. అక్కడి నుంచి మనం జపాలి హనుమాన్ మందిరంకి అయితే వచ్చేసాము. ఈ మందిరం మేము వచ్చే వరకు క్లోజ్ అయిపోయింది. మేము నియర్ బై 1:30 ఆ టైంలో రీచ్ అయిపోయాము. మనకి ఇది వచ్చేసి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది లోపలికి. అన్ని స్టెప్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అండ్ వెహికల్ మీద రావాలనుకుంటే పక్క నుంచి అడ్వెంచర్ చేయాలనుకుంటే చేయొచ్చు, చాలా బాగుంటుంది. ముందుగా కోనేరు ఉంది, ఆ ముందు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. స్టెప్స్ ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఫుడ్ కోసం చాలా వెయిట్ చేస్తాయి. మేమైతే టైం ఉంది కదా అనేసి దానికి ఫుడ్ ప్రొవైడ్ చేసాము. ఇక్కడ షాప్లో పక్కన షాప్లో మనకు ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ టెంపుల్ చూస్తున్నారు కదా ఓవర్వ్యూ ఎలా ఉంది అనేసి. చాలా ప్రకృతితో ఆహ్లాదకరంగా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది టెంపుల్. మీరు కనుక టైం ఉంటే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ని. అండ్ అక్కడి నుంచి మేము దర్శనం చేసుకొని మెల్లగా శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. అక్కడ లోపల మన కెమెరాస్ అలోస్ లేవు కాబట్టి నేను లోపల వీడియో తీయలేకపోయాను. ఇది మనకు ఆన్ ది వేలోనే ఉంటుంది. మేమైతే లాస్ట్ నుంచి ఫస్ట్ విజిట్ చేయడానికి అనేసి వచ్చేసాము. లాస్ట్లో అంటే మనకు పాప వినాశనం టెంపుల్ అండ్ అక్కడి నుంచి ఆకాశగంగా, జపాలి ఆంజనేయ స్వామి మందిరము అండ్ అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్. అక్కడి నుంచి మేము శ్రీవారి పాదాలకైతే వీచేసాము. చూస్తున్నారు కదా శ్రీవారి పాదాలు. ఇక్కడ కూడా పూజలు చేస్తారు. ఏదన్నా ఉంటే దోషం ఉంటే అక్కడ చెట్టు మనం కట్టి మన దోష నివారణ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దారిలో మనకు అభయాంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మీరు వీలైతే ఆ టెంపుల్ని వీక్షించండి. అండ్ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం కూడా ఉంటుంది. అవి చూసుకొని రిటర్న్ వెళ్ళే దారిలో మనకు చక్కెర తీర్థం ఉంటుంది అండ్ రాక్ స్టోన్ కూడా ఉంటుంది. మనం ప్రజెంట్ చూసింది అయితే రాక్ స్టోన్. ఇప్పుడు మనం వెళ్తుంది చక్కెర తీర్థంకి. ఇక్కడ చక్కెర తీర్థంలో మనకు శ్రీనివాసుని టెంపుల్ అయితే ఉంటుంది. దర్శనం చేసుకొని మళ్ళీ మేము తిరుమలకి అయితే వచ్చేసాము. తిరుమలలో మేము 3:30 to 4:30 ఆ టైంలో రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ టెంపుల్ని విజిట్ చేసుకున్నాము. ఒక 6:30 వరకు బయటికి అయితే వచ్చేసాము. 300 దర్శనం కదా, 2 అవర్స్లో వెళ్ళిపోయినాము. అండ్ మీరు చూస్తున్నారు కదా అప్పటికి నైట్ అయిపోయింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది లైటింగ్స్తో తిరుమల టెంపుల్. నైట్ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరైతే మిస్ కాకండి. అండ్ మేమైతే ఈ స్టెప్స్ దగ్గర ఒక 1/2 అవర్ to 1 అవర్ అయితే కూర్చున్నాము. అక్కడి నుంచి మెల్లగా మేము కోనేరు దగ్గరికి అయితే రీచ్ చేసాము. కోనేరుని చూసుకొని అక్కడి నుంచి అన్నప్రసాద సత్రానికి అయితే వెళ్ళాము. నైట్ అయితే మేము అన్నదాన సత్రంలో తినేసాము. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మేము శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే విజిట్ చేద్దామనేసి ప్లాన్ చేసుకున్నాము. అందుకనేసే ఎర్లీగా వెళ్ళిపోయాము 8:39 వరకే. మనం ఇప్పుడు చూస్తున్న కోనేరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో శ్రీనివాసుని మంటపంలో. అండ్ చెప్పాను కదా ఇందాకే ఫుడ్ కోసం అనేసి లోపలికి అయితే వెళ్తున్నాము. శ్రీవారి యొక్క అద్భుతమైన చిత్రీకరణ ఇక్కడ ఉంది చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు అన్నదాన సత్రంలో ఈ విజువల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకు వచ్చేసి తిరుమల ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. బాలాజీ విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ మేమైతే శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఈ టెంపుల్లో మనకు
ఫోన్స్ అలో లేదు. అండ్ ఇక్కడ వచ్చి ప్రత్యేకత, శ్రీకాళహస్తి టెంపుల్ తిరుపతి వచ్చిన వాళ్ళు కంపల్సరీ శ్రీకాళహస్తిని విజిట్ చేయాలనేసి ఒక పురాణాల్లో చెప్పేవాళ్ళు. అలానే మేము ఫాలో అయ్యేసి శ్రీకాళహస్తి టెంపుల్ని అయితే విజిట్ చేశాము. ఇక్కడ రాహుకేతు పూజలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అండ్ మరియు ఇక్కడ రాహుకేతు పూజలతో పాటు అమావాస్య ఉన్నప్పుడు ఈ గుడి మాత్రం ఎప్పుడూ ఓపెన్లోనే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతం అనేది ఇక్కడ. ఈ అమావాస్య సమయంలో ప్రపంచంలో అన్ని గుళ్ళు మూసి ఉంటాయి, ఒక్క శ్రీకాళహస్తి టెంపుల్ తప్ప. మరొక అద్భుతం ఏంటంటే ఇక్కడ మనకు శివుడి విగ్రహం పైన ఏనుగు, తాబేలు, అలా సాలీడు ఈ 3 జంతువులు అనేసి ఆ విగ్రహం పైన ఉంటాయి. మీరు కావాలంటే వీడియోస్లో చూడండి అండ్ అలాగే టెంపుల్ని దర్శించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మనమైతే డ్రోన్ వ్యూ అయితే చూపిస్తున్నాం కదా ఇప్పుడు. ఈ డ్రోన్ వ్యూలో శివయ్యని దగ్గరికి తీసుకొచ్చి చూపించాను. ఎంతో అద్భుతమైన విగ్రహం ఇది. అండ్ అలాగే శ్రీకాళహస్తి యొక్క ప్రకృతిని, టెంపుల్ పైన గోపురాన్ని ఎలా ఉంది, ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అనేసి నేను మీకు చూపిస్తున్నాను. అలాగే పక్కనే ప్రవహిస్తున్న నది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ నుంచి నేను డ్రోన్ ఫ్లై చేశాను కదా, అక్కడ భక్త కన్నప్ప టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ యొక్క స్టెప్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఇంకొక ప్రత్యేకత మెయిన్ ఏంటి అంటే, భక్త కన్నప్ప ఇక్కడ శివుడికి తన కన్ను అర్పించిన ప్రదేశం కాబట్టి శ్రీకాళహస్తి అనే పేరు కూడా ఉంది. నేనైతే ప్రజెంట్ భక్త కన్నప్ప టెంపుల్ నుంచి మీకు వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి రాజగోపురం, శ్రీకాళహస్తి యొక్క రాజగోపురం. చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. మేమైతే మెయిన్ ఎంట్రన్స్ రాజగోపురం నుంచే ఎంట్రన్స్ తీసుకొని అక్కడ నుంచి లోపలికి వచ్చేసి టెంపుల్ దర్శనం చేసుకున్నాము. మీరు కనుక శ్రీకాళహస్తి టెంపుల్ది ఫుల్ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే తిరుపతి నుంచి తిరుమలకు ఎలా వెళ్ళాను ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, అది కూడా చూసేసేయండి. అండ్ అలాగే ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి భక్త కన్నప్ప టెంపుల్. అక్కడి నుంచి మనము శివుడి స్టాచ్యూ దగ్గరికి అయితే డ్రోన్ అయితే తీసుకెళ్తున్నాను. ప్రజెంట్ మనకు కనిపిస్తున్నది భక్త కన్నప్ప టెంపుల్ యొక్క గోపురము. అండ్ లోపల భక్త కన్నప్ప టెంపుల్ ఎలా ఉంది అనేసి నేను మీకు చూపిస్తున్నాను. అక్కడ నుంచి భక్త కన్నప్ప టెంపుల్ యొక్క ఓవర్వ్యూ ఎలా ఉంది అనేసి కూడా చూపిస్తున్నాను. మనకు భక్త కన్నప్ప టెంపుల్కి రావడానికి శ్రీకాళహస్తి లోపల నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే వెహికల్ మార్గం కూడా ఉంది. చాలా అంటే చాలా నియర్ బై ఉంటుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. మీరు చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రకృతి చాలా అందంగా కనపడుతుంది పైనుంచి. మీరు కనుక శ్రీకాళహస్తి టెంపుల్కి కానీ తిరుపతికి కానీ వచ్చినప్పుడు కాణిపాకాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఫస్ట్ కాణిపాకాన్ని దర్శనం చేసుకున్నాక తిరుపతిని విజిట్ చేయండి. తిరుపతి నుంచి తిరుమల చూసుకోండి. తిరుమల తర్వాత శ్రీకాళహస్తికి వచ్చేసేయండి. శ్రీకాళహస్తి నుంచి మళ్ళీ హైదరాబాద్. ఇలా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మేమైతే డ్రోన్ ఫ్లై చేసాము, మేమిద్దరం నిల్చొని. చాలా అద్భుతంగా ఉంది. శివుడి స్టాచ్యూ నుంచి మీకు చూపిస్తున్నాను కదా ఈ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.